ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 26, 27 తేదీల్లో కుంభరాశి వారికి అద్భుతమైన శక్తి, ఆత్మవిశ్వాసం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు, సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మెరుగు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కుటుంబంతో ఆనందంగా గడిపే సమయం ఈ రోజున. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి కెరీర్ అనేది చాలా ఆనందంగా ఉండే సమయం ఇది. వ్యాపారంలో లాభాలు, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ఆర్థికంగా మెరుగు, అలాగే ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థికంగా స్థిరత్వం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడం, ఇవన్నీ ఈ 2 రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, ఇవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమను ఒక స్నేహంగా భావిస్తారు. భాగస్వామితో మేధోపరమైన చర్చలు, ఆలోచనలతో పంచుకోవడం వీరికి చాలా ఇష్టం. వీరు చాలా స్వేచ్ఛ జీవులు. వీరి సంబంధంలో ఇరుక్కుపోయినట్లు భావిస్తే దూరం అవుతారు. భాగస్వామి అనుమానించకుండా వ్యక్తిగత స్వేచ్ఛను ఇస్తేనే బంధం అనేది నిలబడుతుంది. ఇకపోతే సాధారణ రోజులు బహుమతులు కాకుండా అసాధారణమైన పద్ధతుల్లో తమ ప్రేమను సృజనాత్మకతతో ఆశ్చర్యపరిచేలా వ్యక్తపరుస్తారు. వీరు భావోద్వేగాల కంటే మేధోపరమైన అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ప్రేమను ప్రదర్శించడంలో కొంచెం దూరంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ నిజమైన ప్రేమను చూపిస్తారు. వీరి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటుంది, కానీ తమ భావాలను వెల్లడించడానికి సమయం అనేది కాస్త ఎక్కువగా తీసుకుంటారు. అలాగే కుంభరాశి వారి ప్రేమించే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా వినూత్నంగా, స్నేహపూర్వకంగా వ్యక్తపరుస్తారు. వీరికి స్వాతంత్రం, వ్యక్తిగత స్థలం చాలా ముఖ్యం మరియు భాగస్వామి నుండి కూడా అదే కోరుకుంటారు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్న 2వ ఇంట్లో ఉచ్చ శుక్రుడు వల్ల ఆర్థికంగా, వ్యక్తిపరంగా లాభాలు ఉంటాయి. కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యం కావచ్చు. ఈ రోజుల్లో ఆత్మీయత, కుటుంబ విషయాల దృష్టి పెరుగుతుంది. వ్యాపార, ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. కాబట్టి శుక్రుడు 2వ స్థానంలో ఉండడం వల్ల అకస్మాత్తుగా ధనలాభం అనేది కలుగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి, కానీ ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రణయ వ్యవహారాలకు వెళ్ళి సంబంధాలకు మంచి సమయం ఇది. కాబట్టి వివాహం కాని వారు వివాహం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీకు మంచి పార్ట్నర్ అనేది దొరుకుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. మీ స్వంత విషయాలు కూడా చెప్పే అవకాశాలు వస్తాయి, కానీ మీరు ఎంతవరకు రహస్యాలు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పండి, లేదా మరీ ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఏది చేసినా కలిసి రావడం లేదు, ఎంత ప్రయత్నించినా సంపాదన పెరగడం లేదు అనుకునే వ్యక్తులు 7 శనివారాలు శనీశ్వరుని పూజ చేయడం వల్ల మీకు ఏలినాటి శని ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే విష్ణునామ సహస్రనామం లేదా రామమంత్రం జపించండి. దీనివల్ల మీకు మరింత అనుబంధం అనేది పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి చాలా ఆనందంగా ఉంటారు. వ్యాపారం, ఉద్యోగం చేసేవారికి ఎలాంటి నష్టాలు జరగకుండా ఆ శ్రీరాముడు మిమ్మల్ని కాపాడుతూ వస్తాడు. ఏదైనా నష్టం వచ్చినా అది చిన్నగా తెచ్చేలా చూస్తారు. కాబట్టి వ్యాపార, ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త చాలా అవసరం. అలాగే మీ భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. ప్రేమికులు వివాహంగా మారే అవకాశాలు ఈ రోజున ఉంటుంది. చాలా అనుకూలంగా మారబోతుంది. అలాగే తులారాశి వారికి గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత కార్యక్రమాలలో ఆటంకాలు రాకుండా
చూసుకోవాలి. ఇంటా బయట కాస్త సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం అనేది రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతుంది. గృహ వాహనాలు ఏదైనా కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు పెరగడంతో పాటు వీరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఎవరిని చాలా క్లోజ్గా మాత్రం చేసుకోకూడదు. ఎందుకంటే వారే మళ్ళీ సమస్య తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతం నుండి మీరు చాలా కష్టాలు కన్నీళ్లు చూస్తున్నారు. ఇక నుండి మీకు కాస్త శాంతి అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా ఆర్థికంగా కాస్త డబ్బు అనేది కనిపిస్తుంది. మీ చేతిలో అవసరానికి డబ్బు వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఉద్యోగపరంగా కాస్త బాగానే ఉంటుంది. కానీ ఆరోగ్య సమస్యలు కాస్త చిక్కుల్లో పెట్టవచ్చు. ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో కాస్త ఒడిదొడుగులు ఉన్నా కూడా సమస్య అనేది ఒక కొలిక్కి వస్తుంది. మీ భాగస్వామి మీకు వ్యాపారంలో అనుకూలంగా ఉండడానికి ప్రయత్నించుకోండి. ఇకపోతే ఉద్యోగంలో ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించండి. మరో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కాస్త కొన్ని రోజులు సమయం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశి వారికి మీరు ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ మీకు అనుకోకుండా సంతోషం వస్తుందా, అదృష్టం వస్తుందా, లేదా బాధ కలిగిస్తుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ రావడంతో మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా సరియైన అవకాశం వస్తుంది. వారి వల్ల మీకు ఈ వార్త అనేది తెలుస్తుంది. కానీ మీరు చాలా ఆశ్చర్యపోతారు. మీకు వచ్చే డబ్బు రాకుండా ఉన్నట్లయితే అది రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా మీ డబ్బు చిక్కుల్లో ఉన్నట్లయితే, గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఇప్పుడు ఇబ్బందుల్లో పడినట్లయితే వారు డబ్బు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ విషయం అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు.